వీకెండ్స్ అయినా లేదా ఎప్పుడైనా అకేషన్స్ మేము బయట వెళ్ళినప్పుడు హోటల్‌కి వెళ్తా ఉంటాం గదా! అలాంటప్పుడు మా పాప చెప్పే ఒకే వెరైటీ రోటీ వెరైటీస్ అనమాట. అందులోనూ బటర్ నాన్, పాలక్ పన్నీర్ అంటే తనకు చాలా ఇష్టం. ఎప్పుడు అదే ఐటెమ్ చెప్తుంది. తనకసలు బోర్ అనిపించదు. అలా అని ఏమైనా ఎక్కువ తినేస్తదంటే 1 లేదంటే 2 పీసులనమాట. ఇక బయట అన్ని సార్లు పిల్లలు తినడం అంత హైజీన్ కాదు గదా! ఇంక ఇంట్లో నేనే నేర్చేసుకున్నాను. తను అడిగినప్పుడల్లా చేసి పెడతా ఉంటాననమాట. జస్ట్ ఒక ఫుల్ కప్పు మైదా తీసుకొని ఒక 150 గ్రామ్స్ ఉంటది. దానికైతే ఒక టీ స్పూన్ చక్కెర, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసేసి, ఒక హాఫ్ కప్పు పెరుగేసాను. అలాగే నేనిక్కడ బటర్ ఉపయోగించలేదు. బటర్ ప్లేస్‌లో పాల మీద మీగడ ఉంటుంది గదా! అది ఒక హాఫ్ కప్పు వరకు వేసి కలిపేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసి వేశాను. ఇక్కడ ఏంటంటే బయట మనం నాన్ తీసుకున్నప్పుడు ఆరిపోగానే కొంచెం సాగుతూ రబ్బర్‌లాగా తినలేకుండా వచ్చేస్తది. కానీ నేను చేసిన నాన్ అయితే చాలా సాఫ్ట్‌గా హాఫ్ ఎన్ అవర్ వరకు కాదు 1 అవర్ వరకు అలాగే ఉందనమాట. సో, అది మీకు కూడా నచ్చితే టేస్ట్ చేయండి చేసుకొని. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.